శ్రీరామనవమి పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణాన్ని వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీరామ కళ్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఒక్కొక్క పుష్పం అలంకరణ చేయండి. పసుపు కుంకుమ పుష్పం అలంకరణార్థం ఇమే గంధాని ఇమే పుష్పాని ఇమే సంరక్షితాని ఇమే భజంత్రులు చెప్పుడు 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 ఆద్యంత శూన్యం సకలం లాభం చెప్పుడు భజనలు చెప్పుడు మధ్య అనేక కోటి బ్రహ్మాండానాం ఏకమే రక్షారక్షమహదాంతార పరివ్యాప్తేజ వాయురాకాశవ్యావరణీ రావతే తదరిష్టానోదా విశ్వకర్మకరణాత్మరవిందదేవతైః మనోమయతస్య పంచబ్రహ్మై పరికల్పితే బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాదిత్య పంచమూర్తి పరిపాలితే అస్మిన్ మాది బ్రహ్మాండ కండే మధ్య ఆదిశక్తి పరాశక్తి ఇచ్ఛాశక్తి దేవశక్తి స్వామివారికి సకల స్వామివారికి నమస్కారం చేసుకోవాలి అందరూ. ఆ ప్రకారంగా స్వామివారి యొక్క మాంగళ్య ధారణ అనేటువంటిది మట్టిలో మనో శ్రీమద్విరచిత పదద్వందైక విప్రాజిత స్వోత్పన్న ప్రతిభా ప్రపంచ ఘటనా దీక్షా గురుణాం గురు లోకానాం శుభచోదన వ్యవసితో యో సీతారామచంద్రమూర్తి స్వరూపమూర్తిమహ అయమూర్త పరమేష్టి స్వచ్ఛ సమానాన ఉత్తమ శ్లోకోస్తు మనోభీష్టపరసిద్ధిరస్తు తదాస్తు 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 ఇది సువర్ణస్థానేన చంద్రస్థానేన ఐశ్వర్యాభివృద్ధిరస్తు ప్రధాన మనోభీష్టపరసిద్ధిరస్తు తదాస్తు. కాకండి కలకదుకండి చేయండి. ఇష్టకామ్యార్థమః పరమేశ్వరీ దేవి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు తదాస్తు.